హాయ్ 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 మొత్తం డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం. కిరాక్ ఉంటుంది. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో, ఏదో పెద్ద అపార్ట్మెంట్ ఉంది. హానర్ అక్వాంటిస్ మస్తు ఉంది. ఇది 5 years బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. ఇది మస్తు ఉంది. 2 years బ్యాక్ పొజిషన్ ఇచ్చారు. ఓకే, దీంట్లో 2 bedroom 2.5 3 bedroom ఉన్నాయి. ఇది కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో కూడా 2 bedroom ఒక 1.4 crore వస్తుంది. 3 bedroom 2 వేరియంట్స్ ఉన్నాయి. 2 crores ఒకటి 2.2 crores ఒకటి వస్తుంది. సో ఆల్మోస్ట్ లైక్ 1200 ఫ్లాట్స్ ఉంటాయి. మంచి గేటెడ్ కమ్యూనిటీ కూడా. దీని పక్కన వీళ్ళది హానర్స్ వాళ్ళది, అక్వాంటిస్ హానర్ అది. ఇది అంత ముందు కట్టేది హానర్ వివాంటిస్. ఇది చిన్నది అనమాట, ఒక 14 floors. అక్వాంటిస్ వచ్చేసి 28 floors. ఇది మై హోమ్ సైజ్. మై హోమ్ వాళ్ళు ఏం చేస్తారంటే 100 acres డెవలప్మెంట్ విలేజ్ ఇస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ప్రాజెక్ట్ సయ్యూక్, మై హోమ్ సయ్యూక్. మై హోమ్ సయ్యూక్ కూడా చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, 25 acres ప్రాజెక్ట్. ఇది అయిపోయిందా? ఇది ఇప్పుడు ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి పొజిషన్ స్టార్ట్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కూడా phase 1 phase 2 ఉంది. phase 1 లో టవర్ 1 to 6 వాళ్ళు సెప్టెంబర్ నుంచి పొజిషన్ ఇస్తారు. phase 2 వచ్చేసి మిగతా టవర్స్ కూడా 12 towers ఉంటాయి. ఇది కూడా 2 bedroom 2.5 3 bedroom. ఇది ఆల్సో 2 bedroom స్టార్ట్స్ ఫ్రమ్ 1.5 crore, 2.5 1.8. 3 bedroom స్టార్ట్స్ ఫ్రమ్ 2.1 crore. ఇక్కడ కూడా 3 bedroom లో 2 వేరియంట్స్ ఉన్నాయి. 1926 SFT, 2200 SFT. 2.1 crore ఒకటి, 2.5 crores ఒకటి. అది కూడా మై హోమ్సే కదా. అది కడుతున్నారు సయ్యూక్ తర్వాత మళ్ళీ ఇంకా 2 ప్రాజెక్టులు కడుతున్నారు. అవలి ఒకటి, మధ్యలో అక్రిద. అవలి అంటే ఏంది? అది మై హోమ్స్ ఏదేనా? మై హోమ్స్. అవలి అంటే కదా. ఈ అక్రిద ఏంటంటే సేమ్ సయ్యూక్ మాదిరే. సయ్యూక్ 25 acres, అక్రిద 25 acres. ఇవన్నీ మై హోమ్స్ వాళ్ళే. ఇట్లా ఎన్ని ఉంటాయి మనకు మై హోమ్స్? మై హోమ్స్ చాలా ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఈ లెఫ్ట్ సైడ్ లో మై హోమే హాస్పిటల్స్, షాపింగ్ మాల్ కడతాడు. ఇంకొక 2-3 years టైం పడుతుంది. ఈ అవలి వచ్చేసి కొంచెం లగ్జరీ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఈ సయ్యూక్ ప్రీమియం, ఇది లగ్జరీ. అంటే కొంచెం 4 flats ఉంటాయి ఫ్లోర్ కి. ఈచ్ ఫ్లాట్ స్టార్ట్స్ ఫ్రమ్ 3500 SFT. 3500 4000 అట్లా. ఇది కూడా కోట్లేనా? 3.5-4 crores స్టార్టింగ్. అయిపోయింది. ఇప్పుడు ఎటు వెళ్ళలేదు మనం? ఇక్కడ కనపడుతున్న రైట్స్ ఇది కూడా మై హోమ్ వాళ్ళదే. నెక్స్ట్ అయిపోయినాక ఇక్కడ కడతారు. ఇక్కడ కూడా మాల్స్ రావచ్చు, రెసిడెన్షియల్ కూడా రావచ్చు. చెప్పలేదు. ఇప్పుడు అక్కడ కనపడుతుందా ఏలియన్ టౌన్షిప్? ఆ ఏలియన్ టౌన్షిప్ పాపం అందరికన్నా ముందు ఆయన వచ్చాడు. ఏలియన్ టౌన్షిప్ పెంచాడు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ సగమే కట్టారు, ఇంకా పూర్తి కట్టలేదు. అయినా కొంతమంది వచ్చి ఆల్రెడీ ఉంటున్నారు. అవును, ఫస్ట్ ఏలియనే కదా హైదరాబాద్ లో. నాకు తెలిసి ఫస్ట్ గచ్చిబౌలిలో ఫస్ట్ అపార్ట్మెంట్ అంటే ఏలియన్. అవును, 20 years బ్యాక్ కదా. ఎగ్జాక్ట్లీ. కానీ అది ఎందుకో అది అంత పికప్ అవ్వలేదు కదా. వాళ్ళు పూర్తి కట్టలేకపోయారు. అవును, కొంచెం జాలేస్తుంది అప్పుడప్పుడు, కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అదే కదా, ఇదే కదా. అవును, ఫస్ట్ ఇదే ఉండే మన గచ్చిబౌలి మామ. ఫస్ట్ ఇదే కట్టారు 20 years బ్యాక్. నేను అప్పుడు స్కూల్లో ఉండే చిన్నప్పుడు. సో ఇదేమన్నమాట ఫస్ట్ అపార్ట్మెంట్ ఇన్ గచ్చిబౌలి. కానీ అది ఎందుకో ఏమో అది అంత అదేమంటారు కన్స్ట్రక్షన్ అవ్వలేదు. అది ఆగిపోయింది. అది మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనో ఏదో. కానీ అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేమో ఫస్ట్ కట్టినాయి. ఇప్పుడు చూడు, వేరే అన్ని తర్వాత కట్టినాయి, అన్ని డెవలప్ అయినాయి. కానీ పాపం ఇది ఒక్కటి అవ్వలేకపోయింది. సో ఐ విష్ మొత్తం అయిపోయింది. అవును, స్ట్రక్చర్ మొత్తం అయిపోయింది. ఓన్లీ పెయింటింగ్ వేస్తే అయిపోతుంది. నాకు తెలిసి మంచిగా ఇది స్టార్ట్ అవ్వాలి, ఇనాగ్రేషన్ అవ్వాలి, మంచిగా బుకింగ్స్ కూడా రావాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ ఇదే యాక్చువల్ గచ్చిబౌలిలో కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నా. మంచిగా సక్సెస్ఫుల్. ఇంక ఏరియా ఇది అయిపోయిన తర్వాత ఇది యాక్చువల్ తెల్లాపొట్టు మనం ఉస్మాన్ నగర్ వెళ్తున్నాం. ఉస్మాన్ నగర్ లో కూడా చాలా విల్లా ప్రాజెక్టులు వచ్చినాయి. అపార్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. వీళ్ళు అపర్ణ వాళ్ళు కడుతున్నారు, రాజపుష్ప వాళ్ళు కడుతున్నారు, హాల్మార్క్ అని వాళ్ళు కడుతున్నారు, DSR వాళ్ళు కడుతున్నారు. ఈ రైట్ సైడ్ అనేది నివీ గార్డెన్ అని విల్లా ప్రాజెక్ట్. ఇది కూడా చాలా పాతదే. ఇది పెద్ద పెద్ద విల్లాస్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 400 square yard విల్లాస్.
ఈ లెఫ్ట్ సైడ్ చూస్తాడు అది అపర్ణ వాళ్ళది. ఓకే, వాళ్ళది అపర్ణ మూన్ స్టోన్ అపార్ట్మెంట్ అని ఓకే. వాళ్ళు కడుతున్నారు. ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అయింది. ఈ ఏరియా ఇది గండిపేటకి వెళ్తుందా? ఇది గండిపేట కాదు, ఇది నియోపోలిస్ రోడ్ కి వెళ్తుంది. Okay. నియోపోలిస్ అనేది అదొక మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. నియోపోలిస్ అంటే కోకాపేట. కోకోపేట పక్కన ఈ కోకాపేట రోడ్ అంతా ఇట్ లీడ్స్ టు నియోపోలిస్. అదే 100 కోట్లు అంటారు. అదేనా అది? అక్కడ అన్ని అవునవును. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అన్నమాట. ఎకరం 100 కోట్లు. ఇప్పుడు మనము 2 ప్రాజెక్టులు ఉన్నాయి, అపర్ణ న్యూ ల్యాండ్స్ ఒకటి, గమ్య అని. ఆ 2 ప్రాజెక్టులు ఇక్కడ ఎదురెదురు కడుతున్నారు. ఓకే. ఇది కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇదేంది ఇది? అపర్ణ వాళ్ళదా ఇది? అపర్ణ వాళ్ళది ప్రాజెక్టా? అపర్ణ న్యూ ల్యాండ్స్ అనేది లెఫ్ట్ సైడ్. న్యూ ల్యాండ్స్ అంటే ఇండిపెండెంట్ హౌసెస్ అంటే లైక్ ఎట్లా? ఇది కూడా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. ఇది కూడా చాలా పెద్ద కమ్యూనిటీ. ఆల్మోస్ట్ లైక్ 2000 ఫ్లాట్స్ కడుతున్నారు. కమర్షియల్ పర్పస్ ఇది లేదు, రెసిడెన్షియల్. ఇందులో కూడా 2.5 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇదేదో ఇది సుపద అంటే ఏందో. సుపద అపర్ణ వాళ్ళదేనా? ఎన్ని ఉన్నాయి? అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అబ్బా చాలా పెద్ద ఉంది మామ. చూసారు కదా మామ ఎంత పెద్ద ఉంది ప్రాజెక్ట్ వీళ్ళది, అపర్ణ వాళ్ళది. మొత్తం ఇదేదో మొత్తం ఒక ఫుట్బాల్ స్టేడియం అంత ఉంది ఇది. ఇదే ఆల్మోస్ట్ ఒక సిటీ లాగా ఉంది ఇది ఆల్మోస్ట్. అబ్బా బాబా నిజమే, ఒక సిటీ లాగా ఉంది ఇది. మొత్తం మస్తు ఉంది. మొత్తం ఏంటంటే చాలా బాగుంటుంది. ప్రైవేట్ రోడ్ వేస్తున్నారు వీళ్ళే. ఇటు సైడ్ సుపద ఒక డిఫరెంట్. సుపద కూడా వేలదేనా? సుపద బిల్డర్ కాదు, అపర్ణ వాళ్ళది కాదు. వాడు సపరేట్ బిల్డర్. అతను సపరేట్ బిల్డర్. కాకపోతే టాక్ ఏంటంటే సుపదలో. ఓకే. ఎన్ని రోజులు అవుతుందో నాకు తెలిసి, ఎన్ని సంవత్సరాలు అవుతుందో కదా ఇది? ఒక 27 ఎండ్కి ఇస్తారంట. అవునా? ఇంకో 5 years లో అయిపోతుందా? 3 years లో. ఇది కూడా అంతే సేమ్ 40+ ఫ్లోర్స్. అవునా? ఇది 40 ఫ్లోర్స్, అది కూడా 40 ఫ్లోర్స్. ఇవి కూడా కోట్లేనా? ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ అన్ని అంతే. ఇదేం ఏరియా ఇది? ఇదే ఉస్మాన్ నగర్ పోయేదే. ఉస్మాన్ నగర్ ఇది మొత్తం. ఉస్మాన్ నగర్ లెఫ్ట్ సైడ్ హబీబ్స్ కూడా ఉంది కదా ఇక్కడ. హబీబ్స్ ఉంది. ఇదంతా హ్యాపీనింగ్ ప్లేస్ అనమాట మామ. ఇదంతా ఇంకా డెవలప్ అయ్యే ప్లేస్ మామ. ఇదంతా డెవలప్మెంట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఒక 3-4 years అయితే ఇంకా మొత్తం నిండిపోతుంది ఇదంతా. ఓకే, మంచి స్కూల్. ఇంటర్నేషనల్ స్కూల్ ఇది? దీంట్లో కొంచెం ప్రైజులు స్టార్టింగ్ ఫ్రమ్ 3 lakhs ఉంటుంది. 3 lakhs ఉంటుందా అది స్కూల్ ఫీజు? ఓకే. చాలా ఉన్నాయి కదా ఇట్లా హైదరాబాద్. చాలా ఇంకోటి అదేదో అపార్ట్మెంట్ కడుతున్నారు. అది కూడా విజన్ బిల్డర్స్ అని. విజన్ బిల్డర్స్. ఓకే. ఆ ప్రాజెక్ట్ పేరు విజన్. వాళ్ళంతా కొన్ని విల్లాస్ కూడా కట్టారు. అది కూడా మంచి అంటే ఇక్కడ ఏరియాలో కొంచెం బాగానే పేరు ఉంది కూడా. సో వాళ్ళు కూడా 40 floors బిల్డింగ్ కడుతున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ లో కూడా ఒకటి ప్రాజెక్ట్ ఇదేదో ఉంది కదా లెఫ్ట్ సైడ్ లో, మార్వెల్. వీళ్ళు కూడా 40 floors ప్రాజెక్ట్. ఇక్కడ అన్ని 44-50 floors. అన్ని 40+. ఇవన్నీ బుకింగ్ అయిపోతున్నాయా? అయిపోతాయి కదా. ఇవన్నీ చూస్తుంటే అసలుకి ఇంకా ఇవేం పనికి వస్తాయి. ఇక సింగపూర్లు, మలేషియాలు కూడా దీని ముందు నార్మల్. హైదరాబాద్ ఈస్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ఇండియా. ఎంటైర్ ఇండియాలోనే నంబర్ 1 హ్యాపెనింగ్. ఇదేదో చెప్పినారు మీరు. ఇదే విజన్ కదా ఇది? విజన్ మామ. ఇదేదో అపార్ట్మెంట్ మామ, మంచిగా ఉంది. ఇది కూడా పెద్దది. ఇక్కడ అన్ని 44-50 floors ఇక్కడ. తగ్గేదే లేదంటున్నారు. ఇది గండిపేట రూటే కదా ఇది? కాదా? లేదు, గండిపేట రూట్ కాదు. అదే నియోపోలిస్ కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనము ఇంకా రాజపుష్ప
రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీ అని, అది కూడా ఒక 400 acres కమ్యూనిటీ అన్నమాట. సో రాజపుష్ప 400 acre కమ్యూనిటీలో విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదే కదా మనం లైఫ్ స్టైల్ సిటీ. సో అది ఎంటర్ అవుతున్నాము. ఇదంతా ఓఆర్ఆర్ లా కనిపిస్తుంది నాకైతే. ఇదంతా ఇట్ విల్ లీడ్ టు ఓఆర్ఆర్ లా ఓఆర్ఆర్ కూడా కొడదాం, వెళ్దాం. ఇది కూడా చాలా మంచి ప్రాజెక్ట్. లైఫ్ స్టైల్ సిటీ మస్తు ఉంది, చూస్తేనే మస్తు అనిపిస్తుంది. పీస్ఫుల్ లివింగ్ మస్తు ఉంది. ది బెస్ట్ రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీ. మస్తున్నాయి కదా విల్లాలు. వీళ్ళవి పార్క్ లేకపోతే ఆల్మోస్ట్ రెసార్ట్ లైఫ్ స్టైల్. ఇదేదో పార్క్ లా కనిపిస్తుంది నాకు. ఒక రిసార్ట్ కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అంతే ఆల్మోస్ట్ ఆ టైప్ ఆఫ్ లివింగ్ అనుకోవాలి ఇక్కడ వాళ్ళకి. ఏముందిరా నాయన, మస్తు ఉంది. గ్రీనరీ కూడా మస్తు మెయింటైన్. నాకు తెలిసి సెలబ్రిటీస్ కూడా ఉంటారు అనుకుంటా ఇంట్లో. ఉంటారు కదా ఉండొచ్చు మామ, ఇంట్లో సెలబ్రిటీస్ కూడా ఉంటారు మామ. ఎందుకంటే సూపర్ ఉంది. రేపు అందరు సెలబ్రిటీలే అంతే అంటావా? ఎవరికి వాళ్ళే సెలబ్రిటీలా? అంతే కదా, నిజమే అది. ఎవరికి వాళ్ళే సెలబ్రిటీ, ఎవరికి వాడే తోపు. మస్తు ఉంది, నాకు కదా మస్తు అనిపిస్తుంది ఏరియా. వెదర్ కూడా బాగుంది ఈరోజు, చల్లగా ఉంది వెదర్. ఇవి ఎంత ఉంటాయి స్టార్టింగ్? ఈ విల్లా ప్రాజెక్ట్ నాకు తెలిసి 10 కోట్లు ఉంటాయి కదా ఈజీగా. 10+ crores. ఇదంతా వాళ్ళదేనా ప్రాజెక్ట్? మొత్తం ఈ లైఫ్ స్టైల్ 400 acres వాళ్ళదే. 400 acres? దీంట్లో 400 acres. కొన్ని విల్లా ప్రాజెక్ట్స్, కొన్ని అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, టోటల్ 400 acres వీళ్ళదే రాజపుష్ప వాళ్ళ. ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ దీంట్లో ఇది కట్టారు, గ్రీన్ డేల్ అని. ఇదే ఎంట్రన్స్ దీనికి, గ్రీన్ డేల్. ఇది ఒక 200 విల్లాస్ ఏమో కట్టారు. దాని తర్వాత మళ్ళీ ఈడెన్ రాజపుష్ప ఇది కట్టారు. తర్వాత మళ్ళీ ఈ అపార్ట్మెంట్, ఇది కూడా వాళ్ళదేనా రాజపుష్ప? మొత్తం వాళ్ళదే. ఇది ఈ ప్రాజెక్ట్ పేరు ఇంపీరియా. మస్తు ఉంది కదా, పేర్లు బాగుంటాయి. దీంట్లో phase 1 అయిపోయింది. అంటే ఓసీ ఇచ్చినారు. నాకు తెలిసి ఈ ఇయర్ ఎండ్ కల్లా వచ్చి స్టార్ట్ చేస్తారు లివింగ్. ఇంకా ఇది పట్టది phase 2, ఇంకా 1 year పడుతుంది. ఇది ఈ రోడ్ కూడా ఓఆర్ఆర్ కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఆ మధ్యలో రోడ్ ఆగిపోయింది, కానీ ఫ్యూచర్ లో రోడ్ కనెక్ట్ చేస్తారంట. దీని తర్వాత కూడా ఇంకా అపార్ట్మెంట్స్ పడతాయి. ఎన్ని రోడ్లు వేస్తారు పాపం వాళ్ళు కూడా. ఎన్ని అందం డెవలప్ అవుతుంటాయి కదా. ఎక్కడ చూసినా మొత్తం హై రైజ్ బిల్డింగ్లే ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూసినా హైదరాబాద్ మొత్తం. బాబా మనము ఫారెన్ కంట్రీలో చూసుకుంటే ఏదో ఒక ప్లేస్ లా డెవలప్మెంట్ ఉంటుంది. ఈడ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. సో ఓఆర్ఆర్ అది ఇది ఓఆర్ఆర్ కరెక్ట్ అవుతుంది. కంప్లీట్ అవ్వలేదు ప్రాజెక్ట్. ఆ నుంచి ఆగిపోయింది ప్రాజెక్ట్, రోడ్ ఆగిపోయింది. మళ్ళీ ఒక 2-3 years లో కంప్లీట్ అవుతుంది. ఓకే మామ, ఇట్లుంది మామ. చూసారు కదా, ఎక్కడ చూసినా డెవలప్మెంట్. మొత్తం డెవలప్మెంట్ మన హైదరాబాద్ మొత్తం. ఈ బ్లాగ్ మొత్తం చూడండి మామ, మీకు మంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్ మొత్తం చూపెడుతున్నా. 1 hour వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ రోడ్ కంటిన్యూ చేద్దాము. ఇప్పుడైతే రోడ్ ఇది ఇంకా అయిపోతున్నారు. సో మనం రిటర్న్ చేసుకుంటాం. ఇంకా ఈ ఏరియాలలో ఉండాలంటే కార్ అయితే ఉండాలి కదా ఖచ్చితంగా. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంకా అంత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంత లేదు ఇప్పక. కానీ ఇక్కడ తీసుకున్న వాళ్ళు మెంటల్లీగా డిసైడ్ అవుతారు. వాళ్ళు అవునవును, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటేనే ఇక్కడ తీసుకున్న వాళ్ళు అంటే నాకు తెలిసి కారు ఉన్నోళ్ళే తీసుకుంటారు. ఓన్ ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కష్టం కదా. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మిగిలిన వాళ్ళు ఉండరు. లేదు కానీ విల్లాస్ భలే ఉంటాయి. విల్లాస్ కానీ అవి ఉంటాయేమో 10 కోట్లు ఉంటాయి కదా ఈజీగా. కొన్ని ఉంటాయి, ఇంకా 10 కోట్లు.
ఇంకెక్కువ ఎందుకంటే ల్యాండ్ ఎక్కువ, ఆల్మోస్ట్ 500 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. 15-20 crores ఉంటదేమో నాకు తెలిసి కదా. 15+ ఉంటది. కొన్ని ఉంటాయి 10-12 crores, కానీ మాక్సిమం అయితే మాత్రం ఆన్ అన్ అవరేజ్ ఈచ్ విల్లా విల్ బి అరౌండ్ 15 crores. ఎందుకంటే ఏరియా పెద్దది. వీళ్ళకి అన్ని ఉంటాయి కదా, వీళ్ళకి అన్ని స్విమ్మింగ్ పూల్ అని ఎమ్యూనిటీస్ అన్ని ఉంటాయి. వీళ్ళది యాక్చువల్ గా ఈ సేల్స్ ఆఫీస్ ఎంత బాగుంటది చూడు, ఇది చూడు. ఇది సేల్స్ ఆఫీస్. ఓకే, బాగుంది సేల్స్ ఆఫీస్. ఇది రాజపుష్ప సేల్స్ ఆఫీస్ బాగుంది, మస్తుంది. తీయనిస్తారో లేదో మళ్ళీ ఏమన్నారా? ఏమనేమంటారు, ఏం లేదు, సేల్స్ ఆఫీస్ అవుట్ సైడ్ నుంచి చూపిస్తున్నాం. మస్తు ఉంది సేల్స్ ఆఫీస్. ఎవరైనా కొనాలంటే వీళ్ళ నుంచి కమ్యూనికేట్ అవ్వచ్చు. బాగుంది సేల్స్ ఆఫీస్. ఇదేదో పార్క్ లాగా అనిపిస్తుంది నాకైతే, బాగుంది. ఏదో వేరే లోకం లాగా ఉంది. నిజం మన హైదరాబాద్ అయినా ఇదంతా ఐసోలేటెడ్ ప్లేస్ లెక్కనే ఉంటుంది. ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా ఉంది కదా. ప్లస్ కొంచెం హైఫై ఐ థింక్ సపరేట్ లివింగ్ లా ఉంటుంది. అంతే, సపరేట్ లివింగ్. అవుట్ సైడ్ నాయిస్ ఫ్రీ. అవును, పొల్యూషన్ ఉండదు. చెట్లు కూడా ఫుల్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. గ్రీనరీ కూడా సూపర్ ఉంది. రాజపుష్ప వాళ్ళే చాలా ఉన్నాయి కదా హైదరాబాద్. రాజపుష్ప, మై హోమ్స్, అపర్ణ, వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు కూడా, వంశీరామ్, ఇంకా సాత్వా వాళ్ళవి కూడా చాలా ఉన్నాయి. వాళ్ళది యాక్చువల్ గా సత్వా వాళ్ళది నార్త్ బిల్డర్స్ వాళ్ళు. అవును, వాళ్ళు బెంగళూరు లో ఫస్ట్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారు. శోభ వాళ్ళు కూడా ఎంటర్ అయినారు. యాక్చువల్ ప్రెస్టీజ్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు కొంచెం 3-4 years. సో ఈ 4 అయితే మెయిన్ మొత్తం హైదరాబాద్ మొత్తం. సో హైదరాబాద్ లో తీసుకునే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ మై హోమ్. అవును, తర్వాత రాజపుష్ప. అపర్ణ పెద్ద బిల్డర్, కాకపోతే ప్రస్తుతానికి మై హోమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత అపర్ణ వాళ్ళకి ఇస్తారు, తర్వాత రాజపుష్ప, ఇంకా ప్రతాప్ బిల్డర్ ఇస్తారు. ప్రెస్టేజ్ చాలా పెద్ద బిల్డర్, కానీ బెంగళూరు లో చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్. ప్రెస్టేజ్, అవును, ప్రెస్టేజ్ బెంగళూరు వాళ్ళు. అవును, ప్రెస్టేజ్ కూడా బాగానే ఉంటుంది, పెద్ద బిల్డర్. ఇంకా సాస్క్రాన్ అయితే అది వేరే. అది వేరే సాస్ వాళ్ళది కూడా అది వేరే ప్రాజెక్టులు ఉన్నాయి. అది 10 కోట్లు కదా మనం ఆ రోజు. చాలా ఎక్కువ అది ఎంత పెద్ద ఉండే, అది ఎంత 8000 SFT కదా స్టార్టింగ్. ఇదేం ఏరియా? ఏడెన్సీ కాడ చూద్దాం. నియోపోలిస్ కదా మనం నియోపోలిస్ సైడ్ వెళ్తున్నాం. ఇది ఈ రోడ్ బాగున్నాయి, మంచిగా రెస్టారెంట్లు అన్ని బాగానే. ఈ రోడ్ లో కొన్ని ఎకనామిక్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఇది ఆక్సిజన్. నార్సింగ్ అంటారు ఎక్కడ? నార్సింగ్ ఈడ కాదు, నార్సింగ్ అక్కడ కదా. నార్సింగ్ కోకాపేట్. అప్పుడెప్పుడో వచ్చిన చిన్నప్పుడు ఇవన్నీ గండిపేట రూట్ ఎకనామిక్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇవి ఒక 3 bedroom ఒక 1.4, 1.5 crores వస్తుంది. అంటే 1.4, 1.5 కూడా ఎక్కువే, కానీ ఈ ఏరియాలో అన్ని 2+ crores ఉన్నాయి 3 bedroom. సో దాంతో పోల్చుకుంటే కొంచెం ఎకనామికల్ వస్తుంది. సైబర్ వుడ్స్, బ్రిక్స్ సైబర్ వుడ్స్ అవా. ఇవి కొంచెం తక్కువ ఉన్నాయి కదా హైట్. ఇది కొంచెం ఎకనామీలో వస్తుంది. ఎకనామీ 1.4 crore, 1.5 వస్తుంది. సో 1.4 ఉస్మాన్ నగర్ అంటే ఇది. ఓకే, ఇది ఉస్మాన్ నగర్. ఓకే, కానీ ఇక్కడ కట్టే అపార్ట్మెంట్స్ అన్ని ఉస్మాన్ నగర్ అంటారు, కానీ ఇది ఉస్మాన్ నగర్. ఓకే, ఇంకా అయిపోతే ఇవి కూడా డెవలప్మెంట్ అవుతాయి.
ఇదేంటి అది ముందుది అది అపార్ట్మెంట్ ఉస్మాన్ నగర్ దాకా వచ్చాం కదా, ఉస్మాన్ నగర్ నుంచి మళ్ళీ ఇదంతా గచ్చిబౌలి కిందనే వస్తుంది కదా ఇదంతా ఏరియా పక్కన. యాక్చువల్లీ మనం ఎక్కడున్నామంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియోపోలిస్. ఇదే మోస్ట్ ఆఫ్ ద ఐటీ సెక్టర్ అక్కడే ఉంటది. సో దాని చుట్టూ సరౌండింగ్స్ ఇవన్నీ అంతే. ఓకే. సో మనం ఇప్పుడు ఉస్మాన్ నగర్ తీసుకున్నా, తెల్లాపూర్ తీసుకున్నా, దే ఆర్ బిసైడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. ఓకే. ఈ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ అపర్ణ వాళ్ళదే. ఇవి ఎకనామిక్ ప్రాజెక్ట్స్. ఇప్పటిదాకా చూసినాం కదా మనం అపర్ణ వాళ్ళ. ఇది వేరే సైబర్ హైట్స్ అని, సైబర్ హైట్స్ అని ఇది ఫస్ట్ అపార్ట్మెంట్. తర్వాత సైబర్ పేరుతోనే 4 అపార్ట్మెంట్లు పక్కన పక్కన. ఫస్ట్ సైబర్ 4 అని లాంచ్ చేసినాడు 2 years బ్యాక్, 2 or 3 years బ్యాక్. 4 అపార్ట్మెంట్లు అన్నమాట, 4 ప్రాజెక్టులు. హైట్స్ అనే ఒకటి ప్రాజెక్టు, దీని పక్కనే సైబర్ తోనే 3 పేర్లు ఉంటాయి. సో ఈ రోడ్ అంతా ప్రైవేట్ రోడ్, వాటిని హ్యాండిల్ చేసుకుంటారు. ఇదంతా ఈ రోడ్ అంతా కొంచెం ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఫ్యూచర్ అంతా సూపర్ అసలు. ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్డు గోపన్పల్లి విప్రో కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్ లోనే చాలా విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇది ఒక 1 year అవుతే చాలు, రోడ్ ఫుల్ డెవలప్ అయితే నీకు లుక్కే మారిపోతుంది. ప్రస్తుతానికి కొంచెం అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి డస్ట్ ఉంటుంది అంతేలే. బాబా ఎక్కడ చూసినా డెవలప్మెంట్. వీళ్ళు కడతానే ఉన్నారు, కొనేటోళ్ళు కొంటానే ఉన్నారు కదా. ఇది డిఎస్ఆర్ ఆల్టిట్యూడ్. ఇది కూడా ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ డిఎస్ఆర్ ఆల్టిట్యూడ్ అనేది ఏంటంటే కంప్లీట్ 3 bedroom ఫ్లాట్. వీళ్ళు ఏంటంటే కంప్లీట్ అంటే 3 BHK 2300 SFT. 2028 లో ఇస్తారు వీళ్ళు. దీనికి కూడా బాగానే డిమాండ్ ఉంది. అది కూడా వస్తుంది. ఇవేదో ఉన్నాయి ఇక్కడ కూడా విల్లాలు. ఇది హాల్ మార్క్ వాళ్ళవి. హాల్ మార్క్ విల్లాసా? ఇది కూడా పెద్ద విల్లాస్. 250 square yards, 300 square yards, 400 square yards విల్లాస్. ఇక్కడ అయితే ఇంకా చాలా రోజులు అయితే, ఒక 2-3 సంవత్సరాలు అయితే అంతే, 3 years అవుతుంది. ఇది ఉస్మాన్ నగర్ టు గోపన్పల్లి కనెక్టింగ్ రోడ్. ఆ గోపన్పల్లి నుంచి మళ్ళీ నియోపోలిస్ కనెక్టింగ్ రోడ్. సో ఈ రోడ్ ప్రస్తుతానికి ఇట్లా ఉంది, కానీ కొంచెం హాల్ మార్క్ అంటే మంచిదే కదా, వాళ్ళు కూడా మంచి బిల్డర్స్. ఈ రోడ్ మొత్తం 4 lane అవుతుంది, ఒక కొన్ని రోజులు అవుతుంది. 3-4 months లో 4 lane అవుతుంది. ఇది కూడా హాల్ మార్క్ వాళ్ళదా? ఇది ఇంకో విల్లా ప్రాజెక్ట్ హాల్ మార్క్ వాళ్ళదా. ఇది హాల్ మార్క్ 20 అంటారు దీన్ని. ఇది కూడా చాలా బాగుంటుంది. లోపల కొంచెం చాలా స్పేషియస్ గా ఉంటాయి విల్లాస్. విల్లా టు విల్లా డిస్టెన్స్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇక ఈ రోడ్ ప్రస్తుతానికి ఎట్లా ఉంది, కానీ స్టార్ట్ అవుతుంది ఫ్యూ మంత్స్ లో. రోడ్స్ బాగా ఘాట్ రోడ్ ప్రస్తుతానికి మొత్తం కొంచెం రోడ్ బాగా. జస్ట్ ఒక ప్రాజెక్ట్స్ లెఫ్ట్ సైడ్. ఇదేం రోడ్ ఇది? ఇదే ఉస్మాన్ నగర్ గోపన్పల్లి. ఎంత పెద్దది ఇది ఉస్మాన్ నగర్? ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్. గచ్చిబౌలి కంటే పెద్ద ఉంది కదా? లేదు, గచ్చిబౌలి కన్నా పెద్దది కాదు. ఇప్పుడు హ్యాపెనింగ్ ప్లేస్ అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ లో అంతా వీళ్ళు అపర్ణ వాళ్ళు ఒక 100 acres కొన్నారు. వాళ్ళే ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ కడుతున్నారు, అపార్ట్మెంట్స్ కడుతున్నారు. అవి కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. విల్లా ప్రాజెక్ట్స్ ఈజీగా 15 crores స్టార్టింగ్ ఉన్నాయి. అవి కూడా మళ్ళీ అపార్ట్మెంట్స్ ఒక 3 bedroom అవి కూడా అంతే, ఒక 2 crores స్టార్టింగ్. ఇవన్నీ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఇవన్నీ ప్రాజెక్ట్స్ కదా ఇక్కడ అన్ని వచ్చేసి ప్రస్తుతానికి ఇట్లా ఖాళీగా ఉంది, కానీ ఒక 4-5 years లో చూస్తే అయిపోతుంది ఇది కూడా. బాగుంది, ఫారెస్ట్ లాగానే ఉంది ప్రస్తుతానికి. ఫారెస్ట్ అది ఏంటది? అదే విప్రో క్యాంపస్. దాని కనెక్ట్ ఇదే. ఆడ చేస్తున్నాడా ప్రస్తుతానికి? అదే అపర్ణ
100 acres వీళ్ళే కొన్నారు ఇక్కడ. ఇప్పుడైతే ఖాళీగా ఉంది, ఇంకా కొన్ని రోజులకి ఇవి నిండిపోతాయేమో. అంతే నిండిపోతాయి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం ఈ ఏరియా నుంచి? ఇక్కడ నుంచి మనం కూపన్పల్లి వెళ్తాము, ఆ నుంచి మళ్ళీ నియోపోలిస్కి వెళ్ళొచ్చు. ఇది ఏం ఏరియా ముందు? ఇది యాక్చువల్గా రేడియల్ రోడ్ 7 అంటారు, RO7. అదే అదే ఇది కొల్లూరు ఎగ్జిట్ కి కనెక్ట్ అవుతుంది. అది మై హోమ్ 3 దశ, మై హోమ్ వాళ్ళదే 3 దశ ప్రాజెక్ట్. ఒక 100 ఇదంతా మొత్తం ఖాళీ ఉన్నది. 1-2 కిలోమీటర్స్ డెవలప్ అయిపోయింది. అప్పట్లో ఏం లేకుండా ఇక్కడ, ఇప్పుడు ఎక్కడ చూసినా కదా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్. గతం కదా అంతే. మీరు అప్పుడు వస్తుండేనా ఈ ఏరియా? అప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు, చిన్న రోడ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నప్పుడు, అదే ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పుడు ఇట్లా సింగిల్ రోడ్ ఉంటాయి. యాక్చువల్లీ సింగిల్ రోడ్ లో కూడా అసలు రోడ్ కూడా ఉండనో లేదో డౌట్ నాకు అసలు. మీది ఇక్కడనే కదా కాలేజ్? గండిపేట దగ్గర. గండిపేట దగ్గర అయితే వీళ్ళదే స్కూల్, ఏదో స్కూల్, స్కూల్ పక్కనే అపార్ట్మెంట్. వాళ్ళు స్కూల్ ప్లస్ అపార్ట్మెంట్ వీళ్ళది. వేరే స్కూల్ కూడా మై హోమ్ వాళ్ళదే. స్కూల్ అంటే మొత్తం అంటే ఎట్లా 10th వరకు ఉంటుంది, ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఏది ఇదేనా? మా అమ్మాయి చూసిరు కదా మా మై హోమ్స్ 3 దశ అంట. స్కూల్ ప్లస్ అపార్ట్మెంట్ బాగుంది. దీని పక్కన అంకురా విల్లాస్ అని ఉంటాయి, అది కూడా సూపర్ ఉంటుంది. ఫస్ట్ విల్లాస్ ఇది అంకురానా? ఇది ప్రైవేట్ రోడ్, మన ప్రైవేట్ వాళ్ళు వేసుకున్నాం ప్రైవేట్ రోడ్. ఇదంతా అదేనా వాళ్ళేనా? ఇదంతా అంకురా విల్లాస్, ఎంట్రీ ఎగ్జిట్ రోడ్. ఎంత పెద్దదా? చాలా పెద్ద అంకురా విల్లాస్. ఇవి కూడా చాలా కాస్ట్లీ, అట్లీస్ట్ 15 crores ఉంటాయి స్టార్టింగ్. పోనిస్తాడా? ఎందుకులే వద్దులే, మళ్ళీ ఎందుకు. అంత బాగుందో కానీ వాళ్ళు రానియరు లోపలికి. బాగుంది, తెలుసుంటే పోవచ్చు. ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్ అయితే. ఇది ప్రైవేట్ రోడ్, వాళ్ళు 3 దశ. దాని వెనుకలని విప్పిన, అది విప్పిన వచ్చేసి 46 floors. అది నాకు తెలిసి ఇంకో 2 years లో కంప్లీట్ అయిపోతుంది. మస్తు ఉంది ఈ వ్యూ అయితే, బాగుంది, నాకు నచ్చింది. మీరు మలేషియాలో ఉండే కదా, ఎట్లా ఉండే మళ్ళీ మలేషియా ఎట్లా ఉంది, మన హైదరాబాద్ ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఉండే కదా 5 సంవత్సరాలు ఉండే నువ్వు మలేషియాలో. యాక్చువల్గా ఏ ప్లేస్ తీసుకున్నా కూడా నీకు తెలిసిందే కదా, నువ్వు ఉండే కదా కోలాలంపూర్ లో 5 years ఉండే కదా కోలాలంపూర్ లో. ఏ ప్లేస్ తీసుకున్నా కూడా ఏమైతుందంటే హైదరాబాద్ కి ఇంకో ప్లేస్ డిఫరెన్స్ ఏంటంటే, వేరే ప్లేస్ తీసుకుంటే కొంచెమే డెవలప్మెంట్ ఉంటుంది, కొన్ని చోట్లనే ఉంటుంది. కానీ హైదరాబాద్ లో తీసుకున్నాం అనుకో చాలా ప్లేస్ డెవలప్ అయ్యింది.
ఎందుకు ఇప్పుడు న్యూయార్క్ తీసుకున్న పెద్ద పెద్ద సిటీలు అమెరికాలో తీసుకున్న ఓన్లీ డౌన్ టౌన్ లో ఒకటే ఉండదు ఇక్కడ చూడ అసలు హైదరాబాద్ అయితే కంప్లీట్ అసలు యూ గో ఎనీ కార్నర్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ తీసుకున్నాం డెవలప్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అదొక్కటే మేజర్ డిఫరెన్స్ హైదరాబాద్ కి మిగతా హై 9 అంట. ఇది అన్విత వాళ్ళు యాక్చువల్లీ అన్విత వాళ్ళు దుబాయ్ లో పెద్ద బిల్డర్స్ వీళ్ళ వీళ్ళు ఇక్కడ కడతాన్నారు. ఇది కూడా చాలా పెద్ద అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ లైక్ 46-47 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది కూడా దుబాయ్ వాళ్ళ దుబాయ్ బిల్డర్. ఇప్పుడు మనం ఓఆర్ ఎక్కుతాం. ఇంకేంది ఈరోజు ఇది కొల్లూరు ఎగ్జిట్. కొల్లూరా? ఇక్కడ నుంచి మనం అలా స్ట్రైట్ పోతే వెల్లిమల వస్తుంది. ఆ వెల్లిమలలో మళ్ళీ చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనం అటు సైడ్ పోవట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు కొల్లూరు నుంచి మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఓఆర్ఆర్ ఎక్కుతాం. మా సిస్టమ్ ఓఆర్ఆర్. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఒక మంచి ఇన్నోవేషన్ యాక్చువల్గా. చాలా టైం సేవ్ అవుతుంది చాలా మంది ఓఆర్ఆర్. ఈ ఫాస్ట్ ట్యాగ్ కూడా కదా చాలా టైం సేవ్ అవుతుంది. అంతకుముందు లైన్ లో నిలబడి టోకెన్లు కట్టి డబ్బులు కట్టి అప్పట్లో కదా. ఇప్పుడు మంచిగా వచ్చింది. ఇది వచ్చే మంచిగా, లేదంటే అప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది బాగుంది. ఆటోమేటిక్ గా అకౌంట్ నుంచి వెళ్ళిపోతుంది. ఎంత కట్ అయితే ఈ ఓఆర్ఆర్ లో డిపెండ్స్ ఎంట్రీ ఎగ్జిట్ బట్టి కిలోమీటర్స్ బట్టి. ఒక 10 కిలోమీటర్స్ అనుకో ఒక 20 రూపీస్. ఇదంతా ఎక్కువేం కాదు కదా. ఎక్కువ ఇదంతా ఓఆర్ఆర్ కదా. ఇక ఓఆర్ఆర్ ఇది బెంగళూరు హైవేనా? లేదు ఓఆర్ఆర్ ఇది అంటే హైదరాబాద్ చుట్టూ రోడ్ ఉంటుంది అంతే కదా. హైదరాబాద్ ఏదైనా ప్లేస్ కి వెళ్ళాలంటే ఓఆర్ఆర్ తీసుకొని వెళ్ళొచ్చు. అంతేగాని బెంగళూరు హైవే, ముంబై హైవే అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ ఉంటుంది. అంతే కదా. అంతే. మొత్తం ఎంత? 6 లైన్ కదా. 6 లైన్. ఓఆర్ వచ్చి కూడా హైదరాబాద్ 6-7 years అవుతుంది. చాలా రోజులు అయిపోయింది. 10 years అవుతుంది అనుకుంటా కాదా? 6-7 years. చూడు ఏదో అంటుండ. ఇది కూడా అనిపిద్దాం. వాడేంది అంత స్పీడ్ వచ్చిండు? అంతేనా? ఎంత స్పీడ్ వచ్చింది వాడు. బాబా ఎంత స్పీడ్ పోతున్నారు. మెల్లగా పోంటారు రే. మెల్లగా ఓరేమో వీళ్ళు జనాలు. మినిమం 90-100 పోతున్నారు. 120 కిలోమీటర్స్ పర్ అవర్. ఓఆర్ఆర్ ఉంది మంచిదే, కానీ మెల్లగా పోతే బాగుంటది కదా. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళ లేన్ లో వాళ్ళు పోతుంటే బట్ రైట్ అవుతుంది. 90-100 కిలోమీటర్స్ అయితే సేఫ్టీగా ఉంటుంది. మరి 120-140 పోతే సేఫ్టీ ఏం కాదు. బాగుంటుంది. వర్షం పడతట్టు. ఇప్పుడు ఎటు పోతాం? ఇది మనం ఎఫ్డీ పోతాం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. కొల్లూరు నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఓకే. ఫైనాన్షియల్ ఎన్ని నిమిషాలు అవుతుంది ఇక్కడ నుంచి? అంతే 5 minutes. 5 minutes. 10 minutes. ఇది ఎంత ఉంది మొత్తం? ఓఆర్ఆర్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. 120 కిలోమీటర్స్. 100-120 కిలోమీటర్స్. ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 25 ఎగ్జిట్స్ ఉండొచ్చు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నెంబర్ 1 అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 1 2 3 అవునా? అట్లా కూడా ఉంటుందా? మేము నాకు తెలియదు, ఫస్ట్ టైం వింటున్నా. 1 2 నంబర్ ఎవ్రీ ఎగ్జిట్ కు నంబర్ ఇస్తాడు. ఇప్పుడు నువ్వు చూస్తావు చూడు, ఎగ్జిట్ నెంబర్ 1 అవునా? అట్లా కూడా ఉంటుందా? ఇదేం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం లేవు ఇక్కడ, ముందు వెనక ఉంటాయి. కొంచెం 2 minutes ఆగితే మళ్ళీ అన్ని పెద్దగా వస్తాయి. నియర్ పోలీస్ రైట్ సైడ్ లో వస్తుంది ఇక్కడ. హైదరాబాద్ మనం ఎప్పుడో అనుకున్నామా ఒక అపార్ట్మెంట్ కి 2 కోట్లు పెడతామని. ఇప్పుడు అప్పట్లో 50 లక్షలు 30 లక్షలు ఎక్కువ. ఇప్పుడు స్టార్టింగ్ 2 crores. ఇప్పుడు స్టార్టింగ్ 2 crores ఉంది. 3 bedroom అంటే 2 crores లేదు. ఓడి అప్పట్లో ఎంత ఉండే? 40-50 lakhs మాక్సిమం కదా, అంతేనా? అంతే. ఇప్పుడు అన్ని స్కై హై రేట్లు మరి అంతే. ఇక జీతాలు కూడా పెరిగినాయి కదా సాఫ్ట్వేర్ లో, ఒక్కొక్క అందరికి అర్నింగ్స్ పెరిగినాయి కాబట్టి. అదే నియోపోలిస్ అలా కనపడుతుంది. అవునవును, అదే నిషేధ, లైఫ్ ఆఫ్ నిషేధ. ఓకే, మనం ఇంకా చూసినా కదా త్రిదశ. ఇది నిషేధ. నియోపోలిస్ అని పేరు ఎందుకు పెట్టారు కదా? ఏమో మరి ఎందుకు పెట్టినారు. నియోపోలిస్ కొండ మీద ఉంటుంది మొత్తం. నియోపోలిస్ అవునవును, మొత్తం కొండనే ఉంటుంది. నియోపోలిస్ మొత్తానికి గండిపేట చెరువు ఒక వ్యూ, ఓఆర్ఆర్ ఒక వ్యూ, ఇంకా ఆడన్నీ టెక్ పార్క్స్ ఉంటాయి. అది బేసిక్ గా రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్. టెక్ పార్క్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇంకా వ్యూస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉంటాయి. అవే టెక్ పార్క్స్ అంటే బాగానే ఉంటాయి. ఐటీ కంపెనీస్ టెక్ పార్క్స్ అంటే. నెక్స్ట్ జూబ్లీహిల్స్ అంతే కదా? అంతే. నెక్స్ట్ జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ అన్నీ అదే. ఆన్ యావరేజ్ ఇంకా పెద్ద పెద్ద బిల్డర్స్ అందరికి నువ్వు డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే గంటకు మీకు 1.5 crore పెట్టాలి. అవును, డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే మినిమం 2 crores అలా పెట్టాలి. ఓకే. ఇంకా బెంగళూరు హైవే అని వస్తుందా? బెంగళూరు విజయవాడ స్ట్రైట్ పోతే బెంగళూరు ఎగ్జిట్ వస్తుంది. ఓకే, 1 year నుంచి ఎగ్జిట్ నియోపోలిస్. ఇది కొత్తగా పెట్టారు అనమాట. దీన్ని ట్రంపెట్ జంక్షన్ అంటారు. ఓకే, మస్తు ఉంది. ఈ నుంచి అసలు సూపర్ ఉంటుంది వ్యూ. శంకర్పల్లి అంట ఇక్కడ. శంకర్పల్లి మోకిలా పక్కన. మోకిలా అనేది కూడా ఒక విల్లాస్ ప్లేస్. అక్కడ ఎక్కువ విల్లాస్ ఉంటాయి. శంకర్పల్లి ఒకప్పుడు అఫోర్డబుల్ విల్లాస్ అని అమ్మారు, కానీ అది కూడా అఫోర్డబుల్ కాదు. వచ్చేసింది మన డౌన్ టౌన్. అంతే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మన డౌన్ టౌన్. వన్ ఆఫ్ ది డౌన్ టౌన్. అదే డౌన్ టౌన్. నియోపోలిస్ ఒక డౌన్ టౌన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక డౌన్ టౌన్. ఆ మొగ్గులు చూడు ఎంత బాగున్నాయి. క్లౌడ్స్ దీన్ని ట్రంపెట్ జంక్షన్ అంటారు. ఓకే. ఓపెన్ చేయాలి. ఓకే ఓకే, ఎగ్జిట్ నెంబర్ 1 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఎగ్జిట్ నెంబర్ 1.
ఇదంతా నియోపోలిసా కాదు కదా? ఇది కోకాపేట ఇది. అవునవును. కోకాపేట, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 3 పక్కన పక్కన ఉంటాయి. నార్సింగి కూడా పక్కనే ఉంటుంది. మనం ఇప్పుడు ఎగ్జిట్ 1 తీసుకుంటున్నాం. పైన పోతే ఏమొస్తుందో ఓవర్ కంటిన్యూ అంతా. అది చక్కగా పోతే ఎయిర్పోర్ట్ వస్తుంది. ఓకే. ఎగ్జిట్ వస్తుంటుంది. ఎగ్జిట్ 1 కదా. ఎగ్జిట్ 2 వచ్చేసి గచ్చిబౌలి. ఎగ్జిట్ 3 వచ్చేసి రాజేంద్ర నగర్. ఒక్కో ఎగ్జిట్ లో ఒక ప్లేస్. మీకు ఆ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ లో ఎగ్జిట్ లో వెళ్ళిపోవాలి. టోల్ ఇక్కడ టోల్. ఎగ్జిట్ 1 అయిపోయింది కదా. ఎగ్జిట్ 1 దిగి ఇప్పుడు మనం నియోపోలిస్ పోతున్నాం. నియోపోలిసా? చలో. లెఫ్ట్ సైడ్ అంతా కోకాపేట. అవును, ఇది కోకాపేట. చేసిన ఇక్కడ వర్క్ చేసిన నేను ఆ గార్ బిల్డింగ్ లో. దాంట్లో చేసిన నేను 4 years చేసిన జాబ్. మామ అక్కడ నేను వర్క్ కూడా చేసిన మామ గార్ బిల్డింగ్ లో. గార్ ఇన్ఫో ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ నియోపోలిస్ కి. కానీ మెయిన్ రోడ్ పైన ఓఆర్ఆర్ పైన నుంచే ఎగ్జిట్ ఇస్తారు. మీరు ఇక్కడ వర్క్ చేసారు ఎప్పుడన్నా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో? నాది ఇక్కడ కాదు, నాది బిఎల్ఎఫ్ సైడ్. నాది డెల్ బిల్డింగ్ కదా, కానీ ఇక్కడ చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కూడా ఉంటుంది. ఇదేమో అపార్ట్మెంట్ గారోల్దేనా ఇది? అది యాక్చువల్గా సైబర్ సిటీ వాళ్ళది. సైబర్ సిటీ వాళ్ళది వెస్ట్ బ్రూక్ అని. ఓకే, సైబర్ సిటీ వాళ్ళు కూడా ఒక పిల్ల. వాళ్ళు కూడా ఒక వేరే సైబర్ సిటీ వాళ్ళ. సైబర్ సిటీ వాళ్ళ మనం ఇక్కడ వాళ్ళే అనుకుంటాం. అవునా? మస్తున్నాయి బిల్డింగ్. ఇవన్నీ 100 కోట్లే కదా. 100 కోట్ల ఏరియా. ఇక్కడ టీసీఎస్ కూడా ఉంది కదా, ఇక్కడ లేదా? టీసీఎస్ మామ ఇప్పుడైతే హైదరాబాద్ లోనే రిచెస్ట్ ఏరియా మామ. 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు అంటారు. ఎకరం 100 కోట్లు అయితే వచ్చేసిన మామ. చూసారు కదా, ఈ ఏరియా మొత్తం అదే. ముట్టుకుంటే బంగారమే ఇక్కడ. అంతే కదా? అంతే అంతే. వన్ ఆఫ్ ద రిచెస్ట్ అయిపోతుంది యాక్చువల్లీ. ఏషియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ అవుతుంది. ఏషియాలో కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. స్టార్టింగ్ అప్పట్లో బంజారా జూబ్లీస్ అనేవాళ్ళు. నియోపోలిస్ అంతా ఇక్కడ షూటింగ్ లో తీస్తారు అనుకుంటా కదా, సినిమా షూటింగ్ తీస్తారు. ఇన్స్టా రీల్స్ షూటింగ్. ఇదేదో కొండ మీదకి వచ్చినట్టుంది నాకు. నియోపోలిస్ అంతా కొండపైన ఉంటుంది. ఈ వ్యూ వస్తుంది. ఎంత పెద్ద ఉందా, 60-70 ఫ్లోర్లు ఉంటుంది అది. ఇంకా ఇది ఒక 5 years 7 years అవ్వాలి. అప్పుడు వస్తే ఇంకా అసలు వేరేలాగా ఉంటుంది. ఈ ఏరియా నేను అప్పట్లో చిన్నప్పుడు అదేమంటారు, మా అమ్మతోని మా డాడీతోని బంజారా జూబ్లీస్ అప్పుడు చిన్నప్పుడు పోయిండే. అట్లనే ఉంది ఇది నాకు. ఇప్పుడు నియోపోలిస్ అయిపోయింది ఇట్లా బంజారా జూబ్లీస్.
అంతే అంతే. అప్పట్లో హైదరాబాద్ రిచెస్ట్ ప్లేస్ అంటే అక్కడ చెప్పేటోళ్ళు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. ఇవి ఎట్లా గూలు కొడతారు కదా అన్ని క్రేన్స్, ఇది ఎట్లా పేలుస్తారా? మెషిన్స్ ఉంటాయా, పేలుస్తారు. డైనమైట్ పేలుస్తారు. ఇక్కడ మెషిన్లు ఉంటాయి, ఏంటి మెషిన్స్ ఉంటాయి. వస్తున్నాడు ఆయన, వెనక వస్తున్నాడు ఆయన, ఇక్కడ వస్తూనే ఉంటాయి. వెనక వస్తున్నాడు ఆయన. నమా నియోపోలిస్. వీళ్ళు సతవా వాళ్ళు, సతవా వాళ్ళు ఎంటర్ అవుతుంటారు. సతవా వాళ్ళు యాక్చువల్గా ఫస్ట్ అనుకుంటారు వీళ్ళదా? ఫస్ట్ వీళ్ళు పెద్దవే పట్టుకున్నారు పోలీస్ లో. సతవాలో కూడా స్టార్టింగ్ 4,000 SFT అట్లుంది. ఇది కూడా చాలా ప్రైజీ, మినిమం 10 crores స్టార్టింగ్ ఉంటుంది. పెద్ద సేఫ్టీ ఏం గండిపేట చెరువు అది? గండిపేట చెరువు. మా గండిపేట చెరువు కూడా కనబడుతుంది మనకి ఇక్కడ. అపార్ట్మెంట్స్ అన్ని గండిపేట చెరువే వ్యూ. ఎంత పెద్ద ఉంది ఈ అపార్ట్మెంట్. ఇదే నిషేధ. ఇదే ఫస్ట్ మై హోమ్స్. ఈ నియోపోలిస్ లో ఇదే ఫస్ట్ పొజిషన్ అవుతుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్. అది నెక్స్ట్ ఇయర్ ఇస్తారేమో. ఎన్ని ఫ్లోర్స్ ఉంటుంది? ఇది కూడా ఉంటుందా? 40-50? 45. 45 50 ఫ్లోర్స్. ఇంకా లంచ్ తిన్నారా? మొత్తం తిరగడం అయిపోతుంది మనకు. లంచ్ చేద్దామా అని చూస్తున్నాం. చేద్దామా లంచ్? చేద్దాం. ఇప్పుడు 12 కదా, ఇప్పుడు ఇంకా ఏ హోటల్లోకి పోయినా కూడా ఇంకా చేస్తా ఉంటారు. తింటారా మీరు ఈరోజు చికెన్? తిందామంటే తిందాం బిర్యానీ. తినాలి. ఇప్పుడు బిర్యానీలు అప్పుడు లెక్క లేవు. తింటలేవా ఇప్పుడు బిర్యానీ? తింటాను కానీ అప్పుడు టేస్ట్ వస్తలేదు. ఇదేంటి ప్రెస్టేజ్? ఇది ప్రెస్టేజ్ క్లియర్ మౌంట్. ఓకే. ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ముందు ఏదో ఉంటది, కార్డియక్స్ ఏదో ఉంటది, కార్డ్లెస్ ఏదో ఉంటుంది. అవును, ఒకటి ఉంటది. టీవీలో వచ్చింది, టీవీలో చూసిన. ఇదంతా ప్రెస్టేజా? ప్రెస్టేజ్ క్లియర్ మౌంట్. క్లియర్ మౌంట్. ఓకే. ఇవన్నీ అయిపోతాయేమో ఇంకో 5 years లో మొత్తం. ఇప్పుడైతే ఇట్లా ఉంది. మినిమం 5 years అయితే అన్ని బాగుంటుంది. ఇదే కదా ప్రెస్టేజ్? ఇదే ప్రెస్టేజ్ క్లియర్ మౌంట్. మస్తుంది. ఇది కూడా 40+. ప్రెస్టేజ్ వాళ్ళే ఇక్కడ బాగుంటాయి కదా, మంచి గ్యారంటీ కదా. అవునవును. బెంగళూరులో యాక్చువల్గా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. హైదరాబాద్ 5 years బ్యాక్ మస్తు నచ్చింది. ఇది బాగుంది. అది పెద్ద ఉంది. చాలా ప్రాజెక్టులు బేస్మెంట్ స్టైల్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ మైనం మిషన్ ఒకటే కంప్లీట్ అవుతుంది. ఓకే. ఇంకొక 2-3 years 4 years లో మిగతా అన్ని అవుతాయి స్లోగా. మై హోమ్స్ అంటేనే ఒక బ్రాండ్ అంటేనే మై హోమ్స్. అటు పోతే ఏమొస్తుందో కదా, వీళ్ళవే. అవునా? అపార్ట్మెంట్ వస్తూనే ఉంటాయి, అన్ని 4 lanes. ఈ నియోపోలిస్ కి
ఒకటేమో ఎంట్రీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంకోటి ఎంట్రీ శంకర్పల్లి రోడ్ అన్నమాట. అక్కడ నుంచి ఓకే. ఎంట్రీ. గండిపేట. ఎగ్జిట్ వచ్చేసినాము. ఇటు పక్క మనం అట్లా వెళ్తే బాగుంటది. అటు నుంచి వచ్చినాము ఇప్పుడు. అవునా? ఇటు సైడ్ బదులు ఇదే కదా మై హోమ్స్ 99. మై హోమ్స్ 99 అదే. ఇది ఓషన్ పార్క్ ఏరియా కదా. ఇప్పుడు గండిపేట ఎగ్జిట్ ఉందా ఇప్పుడు ఓషన్ పార్క్? ఇంకా ఉంది. కొంచెం రెనోవేట్ చేసినారు. బాగానే డెవలప్ అయింది ఈ ఏరియా కూడా. చాలా డెవలప్ అయింది. అట్లా ఈ ఏరియాలకు రావాలంటే భయం అవుతుంది. సింగిల్ రోడ్, అది కూడా మట్టి రోడ్ మొత్తం. మట్టి రోడ్ లాగా ఉంటుంది. పెద్ద జంక్షన్ మనము నార్సింగ్ లో ఉన్నాం. నార్సింగ్ ఒకప్పుడు నార్సింగ్ అంటే అసలు చిన్న ఊరంతా. అవును. ఇప్పుడు నార్సింగ్ ఇట్లా ఉంది. ఇది నార్సింగ్. ఇదంతా నార్సింగే. ఇదంతా నార్సింగ్. నార్సింగ్ ఇట్లా ఉంది ఇప్పుడు. నార్సింగ్ అని ఎందుకంటారు? ఎందుకు ఫేమస్ నార్సింగ్? నాకు తెలియదు. నాకు కూడా ఊరి పేరు నార్సింగ్. నార్సింగి అని చాలా ఫేమస్ అంటారు నార్సింగ్. ఎందుకు మళ్ళీ? నేను నార్సింగ్ అంటే యాక్చువల్గా ఏదైనా హాస్పిటల్ ఉంటదేమో నార్సింగ్ అంటే. ఫస్ట్ చిన్న ఊరు నార్సింగ్. నా కాలేజ్ ఇక్కడనే కదా. అవునవును. ఎంత అసలు చిన్న సింగిల్ రోడ్ ఉండేది. టీ కొట్లు, కొన్ని ఇళ్ళు ఉండేవి. అవును. అసలు ఏంది అసలు మాల్ అది. వంశీరామ్ జ్యోతి ఆప్టిమా అసలు ఎంత పెద్ద మాల్ వచ్చేసినాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి. మోస్ట్ హ్యాపెనింగ్ ఇది నార్సింగ్. ఇదే అన్ని హైదరాబాద్ లో అన్ని హ్యాపెనింగ్ యాక్చువల్గా. వెస్ట్ హైదరాబాద్ లో తీసుకుంటే అన్ని హ్యాపెనింగ్. అవును, వెస్ట్ కి వస్తుంది కదా ఇదంతా వెస్ట్ హైదరాబాద్. ఎయిర్పోర్ట్ అంతా సౌత్ సైడ్. ఎయిర్పోర్ట్ సౌత్ నార్త్ అనుకుంటా కాదు. సౌత్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది. దుండిగల్ ఎయిర్పోర్ట్ పక్కన అంతా సౌత్ కి వస్తుంది. దుండిగల్ రెండు ఉన్నాయి కదా. దుండిగల్ రెండు. శంషాబాద్ పక్కన దుండిగల్ సౌత్. శంషాబాద్ సౌత్ కే. ఇదంతా నార్సింగ్. ఇది రాజపుష్పవాల్, అదే రెగాలియా. ఇప్పుడు మనం ఎట్టన్నా తిరిగి మళ్ళీ ఓఆర్ఆర్ కి వస్తాం కదా. ఓఆర్ఆర్ యాక్చువల్గా మనం ఎక్కడున్నాం అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రౌండ్ తిరుగుతున్నాం అంతే. ఇక మనం ఎక్కడ దూరం పోలేదు. మనం దూరం తిరుగుతాడు అనిపిస్తుంది కానీ జస్ట్ సర్కిలింగ్ చేస్తున్నాం అంతే. ఓకే. ఇదే కదా అల్లు స్టూడియోస్. అల్లు స్టూడియోస్. వన్ గోల్డెన్ మైల్ రోడ్ పోదమ్మా, అది కూడా బాగుంటుంది. మొత్తం ఎంత అంటే లెఫ్ట్ తిప్పుతున్నాను. వన్ గోల్డెన్ మైల్ రోడ్ పోతాం. కొంచెం సాటర్డే అంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఎందుకు చెప్పాలి? వీకెండ్ మీకు మండే టు ఫ్రైడేనే కదా మీకు కూడా? అంతే మండే టు ఫ్రైడే 5 days కదా వారికి. 5 days వీక్. సాటర్డే బాగుంటుంది ఎందుకంటే సండే ఉందంట కదా. మళ్ళీ సండే ఈవినింగ్ నుంచి కొంచెం పిచ్చెక్కుతుంటుంది. మండే ఆఫీస్ వాళ్ళ సాటర్డే బాగుంటుంది, పీస్ ఉంటుంది. ఫ్రైడే ఈవినింగ్ నుంచే కొంచెం బాగుంటుంది. ఆ రూట్ వెళ్దామా? ఇటు వెళ్దామా?
ఇది కోకాపేట. కోకాపేట ఇది కోకాపేట అటు సైడ్ కదా అంతా కోకాపేట. అవునా కోకాపేట నర్సింగి పక్కన పక్కన ఉంటాయి. ఇదేంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇది గ్రీన్ ఏదో గ్లోబల్ ఎడ్జ్. ఓకే గ్లోబల్ ఎడ్జ్. కాస్ట్రో Follow builders from Villasa apartments. చెట్లు ఉండాలి. చెట్లు ఉంటే గ్రీనరీ బాగుంటుంది. చూడడానికి ఎట్లాగా ఉంటుంది. కలద్దాలు ఉన్నారంట మీరు సిస్టమ్ ఎక్కువ చూస్తాం. వర్క్ ఎక్కువైపోతుందా ఆఫీస్లో? అంతే కదా. అంతే అంతే. సిస్టమ్ టైం పెరిగే కొద్దీ ఇంకా కళ్ళు దెబ్బతింటుంది. ముందు ఏం లేకుండే కదా మీకు? ముందేం పెట్టుకోలేదు కదా మీరు ఎప్పుడు? అంటే ఏజ్ క్యాచింగ్ అప్ దగ్గరకు వస్తుంది. బాగుంది ఏరియా. యాక్చువల్లీ ఏరియా బాగుంది. క్లైమేట్ సూట్ అయింది. మంచిగా ఉంది. పీస్ఫుల్. కానీ విల్లా ప్రైజెస్ కొంచెం హైదరాబాద్ అదే పెద్ద ప్రాబ్లం. అందరికి కొనాలని ఉంటది కానీ మరి 10 కోట్లు 15 కోట్లు రీచ్ దాటిపోయింది. ఆ. రీచ్ దాటిపోయింది. ఎవరు కొంటున్నారు చేస్తున్నారు కదా. నాకు తెలిసి బిజినెస్ మ్యాన్ ఉంటారు. కానీ బాగాలేకుండా జాబ్ చేసి ఏడా కొంటారు? జాబ్ చేసి కొనలేము. జాబ్ చేసి ఒక సాఫ్ట్వేర్ గా అంటూనే ఉన్నారు కానీ ఏడువైనా కూడా హౌస్ఫుల్ బోర్డులు పెడుతూనే ఉన్నారు. కొన్ని పాట దొరుకుతున్నారు. అదే ఉన్నారే మొత్తం మన ఇండియాలో ఏంది మస్తు రిచ్ చాలా అందరికి అర్నింగ్స్ పెరిగిపోతున్నాయి. చూడు శాస్త్రం ఆకాశంలో అంటే ఉన్నది. టాప్ ఫ్లోర్ లో కూర్చుంటే ఇంకా నాకు తెలిసి ఆకాశంలో కూర్చొని టీ తాగట్టే ఉంటుంది. ఫ్లైట్ లో కూర్చొని టీ తాగే ఫీలింగ్ వస్తుంది. దీన్నే ఓజిఎం అంటారు. ఓజిఎం అయితే 1 గోల్డెన్ రోడ్ మైల్ 1 గోల్డెన్ మైల్ రోడ్. ఎందుకు ఆ పేరు పెట్టారు? ఆ ఓజిఎం బిల్డింగ్ ఉంటుంది అక్కడ. ఈ పక్కది ఏం అర్థమయ్యట్లేదు. మనం అట్టు ఉండే కదా ఇది బ్యాక్ సైడ్ అనుకో. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇటు పక్క నుంచి వస్తున్నాం. ఇదే అర్థం కూడా అవుతుంది. అంతే అంతే. కొంచెం 4-5 సార్లు తిరిగితే అర్థమవుతుంది. ఫస్ట్ కొంచెం కష్టం అవుతుంది అర్థం చేసుకో. ప్రెస్టీజ్ లో ఇడే ఉన్నాయి బిల్డింగ్. ఇది ట్రాంక్విల్ ఒకటి, పక్కన బెగొట్ల హిల్స్ అని ఉంటారు. ఒక్కొక్కలే 10 ఉంటాయి కదా. అంతే అంతే. 10 వెంచర్స్ ఉన్నాయి ఒక్కొక్క గ్రూప్. మరి అక్కడక్కడ చిన్న చిన్న వెంచర్స్ కూడా ఉన్నాయి. ఓకే. హైదరాబాద్ ఇదే హైయెస్ట్ శాస్త్రం. 60 ఫ్లోర్స్. అదే ఆ 1 గోల్డెన్ మైల్ బిల్డింగ్. 1 గోల్డెన్ మైల్. ఇక్కడ ఏం రెస్టారెంట్లు అవి ఏం లేవేమో కదా బిర్యానీ పాయింట్స్? ఇక్కడ బిర్యానీ పాయింట్స్ లేవు, రెస్టారెంట్ అయితే ఉన్నాయి. మస్తు ఉంది వ్యూ అయితే. ఇదైతే కొత్త పడింది. వ్యాక్స్ మంచిగా వచ్చింది. వ్యాక్సా మంచి పేస్ట్ ఉంటాయి. బాగుంటాయి టేస్ట్. వస్తుంది వ్యూ. వచ్చేసినావా మళ్ళీ గచ్చిబౌలి? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్కించుకున్నాం. కలిసి మొత్తం కవర్ చేసినాం అనుకుంటా కదా మనం.
ఇప్పుడు నాకు తెలిసి తెల్లాపూర్ కవర్ చేసినాము, గచ్చిబౌలి సరౌండింగ్స్ అంతా కవర్ చేసినాము, ఒక్కపేట కూడా అయిపోయింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూద్దామా? పోతే బాగుంటుందమ్మా ఏరియా. ఇప్పుడు మళ్ళీ మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ వచ్చినాము. ఇది ఎన్నిసార్లు తిరిగినా కదా తిరగాలి అనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇంకా గచ్చిబౌలికి పోతున్నాం. గచ్చిబౌలి ఓవరాల్ ఎన్ని టోల్ వేస్తారు? వన్ ఇది మళ్ళీ ఎగ్జిట్ వన్నే. వన్నేనా? మనం అటు ఇటు పోయి 1కే వచ్చినాం మళ్ళీ ఎగ్జిట్ 1కి వచ్చాం. ఖాళీగా ఉంది కదా, ఎప్పుడు వచ్చినా ఖాళీగా ఉంటది కదా. ఓవరాల్ అంత మరి అంత క్రౌడీ అయితే ఉండదు. ఏమో నేను చాలాసార్లు అయితే చూసిన ఓవరాల్ ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఖాళీగానే ఉంటది. ప్రస్తుతానికి ఈ స్కేల్ కి రీచ్ అవుతుంది. ఫ్యూచర్ లో చెప్పలేము, వెహికల్స్ పెరిగితే. ఏమో నాకు తెలిసినట్టుకైతే నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఖాళీగానే ఉంటది, అంత ట్రాఫిక్ ఏమో అనిపించలేదు. వికారాబాద్ పోతుందా ఇక్కడ నుంచి? ఎగ్జిట్ తీసుకోవాలి, ఎగ్జిట్ 18, ఎగ్జిట్ 16 అంటే ఆ ఎగ్జిట్ తీసుకుంటే ఆ రోడ్డు వికారాబాద్ పోతుంది. వికారాబాద్ కూడా బాగుంటది కదా, మీరు పోయినారా? పోలేదు కానీ విన్నాను. వికారాబాద్ రిసార్ట్స్ కూడా ఉంటాయి, ఇంకా చాలా చల్లగా ఉంటదట కదా ఏరియా. అవును, చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, మొత్తం హిల్ ఏరియా కదా. హిల్ ఏరియా. మనం అప్పుడు బెంగళూరులో పోయినాం చూడాలి, అది నంది హిల్స్ అట్లనే ఉంటదంట కదా, కానీ మస్తు ఉంటది తెలుసా. నంది హిల్స్ సూపర్, నేను ఎప్పుడు మర్చిపోయినా అయితే. బాబా మస్తు ఉండే నంది హిల్స్, ఇంకా బాగుండేనా. బెంగళూరు యాక్చువల్గా అదే బెస్ట్. అంటే బెంగళూరు సరౌండింగ్స్ లో చూసే ప్లేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ ఇంకా కొంచెం అంటే డెవలప్మెంట్ బాగుంటది, కానీ బెంగళూరుకి అదొక అడ్వాంటేజ్. చుట్టుపక్కల అన్ని చాలా ప్లేస్లు ఉంటాయి చూడడానికి, హిల్ స్టేషన్స్. అదేంటి రాజపుష్ప ప్రొవిన్స్? ఇదే రాజపుష్ప ప్రొవిన్స్. రైట్ పోతే ఎయిర్పోర్ట్ రైట్ సైడ్ పోతే ఎయిర్పోర్ట్ పోతుంది. ఇక్కడ నుంచి ఎంత ఒక ఇక్కడ నుంచి 10 minutes వెళ్ళిపోవచ్చా? అంతే, 15 minutes ఎయిర్పోర్ట్. నిజంగా ఈ ఓవరాల్ వచ్చినప్పటి నుంచి చాలా దగ్గర అయిపోయింది కదా ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం. మెయిన్ అయితే అడ్వాంటేజ్ ఎయిర్పోర్ట్ కి. అంతకుముందు ఎయిర్పోర్ట్ పోవాలంటే చిన్న రోడ్లలో పోయి టైం వేస్ట్. మెట్రో రైలు కూడా పడితే సూపర్ ఉంటదేమో కదా. ఇంకా మెట్రోస్ ఆల్మోస్ట్ అన్ని ప్లేస్లకు రీచ్ అయింది. ఇంకా 5 years అయితే ఇంకా ఫుల్ రీచ్ అవుతుంది. ఎయిర్పోర్ట్ దాకా కడతారా? ఎయిర్పోర్ట్ దాకా టైం పడుతుంది. చూడండి ఏముందిరా నాయన, ఇదైతే మస్తు. ఇక్కడ అవతారే పెద్ద ప్రాజెక్ట్, చిన్నగా అయిపోయింది బాబు. అన్ని ప్రాజెక్ట్ ఏముంది ఇది? ఇదేంటి కొత్తది? ఇది యాక్చువల్ గా ఒలింపిక్స్ అని వీళ్ళు కడుతున్నారు. ఒలింపిక్స్ కాదు, సారీ వేరే వాళ్ళు కడుతున్నారు. కానీ ఇది కూడా చాలా పెద్ద రెసిడెన్షియల్. ఒక్కొక్కటి ఫ్లాట్ 8,000 SFTO, 15,000 SFTO. ఇక్కడ అన్ని అట్లనే ఉంటాయి, పెద్ద పెద్ద DSR వాళ్ళు కడుతున్నారు, ట్విన్ టవర్స్. ఇది కూడా అంతే, 8,000 SFTO. ఇదైతే మరి టూ మచ్ రేట్ ఉంటాయి, 20 కోట్లు మొత్తంలో ఉంటాయి. పెద్ద పెద్ద అంటే 8,000 SFTO. అవి మామూలుగా 2,000 SFTలో అయితే వస్తాయి, 2 crores, 2.5 crores వస్తాయి. ఈ 8,000 SFTలు ఇవన్నీ అయితే మరి అన్ని మై హోమ్సేనా? లేదు, మిక్స్డ్ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, ప్రెస్టీజ్ వాళ్ళు ఉన్నారు, రాజపుష్ప వాళ్ళు ఉన్నారు, DSR వాళ్ళు ఉన్నారు, అపర్ణ వాళ్ళు ఉన్నారు. ఏముందరా నాయన వ్యూ మస్తు ఉన్నది.
చూసినా టోల్ గేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం రీసెంట్ గా ఒకటి ఫ్లైఓవర్ మస్తు ఉంది, నాకు మస్తు నచ్చింది టోల్ గేట్. బాగుంది, కలర్ఫుల్ గా ఉంది టోల్ గేట్. లాస్ట్ వీకే ఫ్లైఓవర్ లాంచ్ చేసినట్టు రేవంత్ రెడ్డి. బాగుంది. వాసవి గ్రూప్ అంట, అదేంటి ఏసీ టెక్ పార్క్. ఏస్ అనే వాళ్ళు కూడా ఒక బిల్డర్. ఎంత మంది బిల్డర్ ఉన్నారు కదా సార్. మనం ఇద్దరం ఇప్పుడే 15 పేర్లు చెప్పాడు. 15 పేర్లు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళు ఎందుకు అందరు వస్తున్నారంటే హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నారు అంటే హైదరాబాద్ ఈజ్ వెల్కమ్ సిటీ, బెస్ట్ సేఫ్ ప్లేస్. హైదరాబాద్ ఈజ్ వెల్కమ్ సిటీ, ఎంత మందినే వెల్కమ్ చేస్తారు. ఎవరు వచ్చినా ఇక్కడ బతుకుతారు హ్యాపీగా. వెల్కమింగ్ పీపుల్. సో చూడండి ఏడీపీ అంటే ఏడీపీ బాగుంటుంది. ఏడీపీ ఫైనాన్షియల్ కంపెనీ ఇది. ఇదేంటి ఏవికే అంట, ఏవికే శ్రీ హర్ష ఐకాన్. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీసే కదా ఇవన్నీ. ఇది మస్తు ఉంది. ఇది ఏం బిల్డింగ్ అపోలో అంట. బాబాయ్ బాగుంది. ఇది ఏంది ఇది? ఇది ఒలింపిక్స్ అని సుమధురావుడు. ఓకే, సూపర్ ఉంది. కూడా రెసిడెన్షియల్ కమ్ అపార్ట్మెంట్స్. వేవ్ రాక్ అంట, మహావీర్ గేట్ వే అంట. మధ్యలో ఈ కొండలు ఇట్లా ఉంచాలి, ఈ గ్రీనరీ ఇట్లానే ఉండాలి మధ్యలో. మొత్తం కట్టుకుంటూ పోతే మా కాంక్రీట్ వేసుకొని పోతాం. ఎందుకు ఏడిగో తిప్పలేదు. ఇది మనకి ఎక్కడ పోతుంది ఇప్పుడు? హైటెక్ సిటీయా? ఇది గచ్చిబౌలి. గచ్చిబౌలి అంటే హైటెక్ సిటీకి ఈ రోడే పోవాలి. కొత్త బ్రిడ్జిలు కట్టినాడు చూడ. కొత్త బ్రిడ్జ్ మీద వెళ్తాను. ఇంకో కేజీఆర్ ఏదో కొండాపూరు. ఈ జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ పెద్దగా అది చాలా. కొంచెం నాకు ఆ డిలైట్ కదా మంచిగా అనిపిస్తుంది. అది ఇంకో ఫ్లేవర్, నాకు మస్తు అనిపిస్తుంది. లాస్ట్ టైం మనం పోయినాం కదా, అది బాగుంటుంది. మైండ్ స్పేస్ జంక్షన్ లో ల్యాండ్ అవుతుంది. ఒకటి మైండ్ స్పేస్ పోతుంది, ఇది కొండాపూర్. యాక్చువల్లీ 3 లెవెల్ ఫ్లేవర్ ఇది. 3 ఫ్లేవర్లు ఉంటాయి పైన. అవునా? మైండ్ స్పేస్ పోయేది ఒక లెవెల్, దాని మీద ఇది పీజీఆర్ ఇదే కదా. ఏఐజీ హాస్పిటల్ అక్కడ. ఓ ఇదే కదా, ఇనాగ్రేషన్ అయిపోయింది. పీజీఆర్ ఫ్లైఓవర్, పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవరా? మస్తు ఉంది, సూపర్ ఉంది కదా. ఖైరతాబాద్ వినాయకుడు. ఖైరతాబాద్ వినాయకుడు జనార్దన్ రెడ్డి గారు ఫస్ట్ స్టార్ట్ చేసింది. నాకు చాలా ఇష్టం జనార్దన్ రెడ్డి. మస్తు ఉంది ఫ్లైఓవర్, చాలా పెద్ద ఉంది. ఈ డబుల్ డెక్ కదా ఇది? ట్రిపుల్ 3 లెవెల్. ఫస్ట్ ఇది వచ్చేసి కింద. నాకు తెలిసి ఇండియాలోనే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా. ఉన్నాయా ఇట్లాంటివి ఇంకా? అనుకుంటా బాగా ఉంటాయి, కానీ హైదరాబాద్ అయితే వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఉండొచ్చు. ఏఐజీ కూడా కనబడుతుంది, ఏఐజీ హాస్పిటల్ అని. మన పి జనార్దన్ రెడ్డి మస్తుంది. ఇప్పుడు
ఇప్పుడు మనము ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి కదా హైదరాబాద్ లో. నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ లేవు అనుకుంటా. ఇన్ని ఫ్లైఓవర్స్ అయితే లేవు నాకు తెలిసి ఒక సిటీలో. ఇప్పుడు మనం కొత్తగూడ వెళ్తున్నాం. కొత్తగూడ ఏషియన్ కొత్తగూడమ్మా. కొత్తగూడ శరత్ సిటీ మాల్. శరత్ సిటీ మాల్ ఈ శరత్ సిటీ మాల్ కదా, ఇదే కదా. ఇది ఇంకా ఫెసిలిటీ ముందర ఉంది. మస్తు ఉంది మాల్.